ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈనేన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 లో నిర్మిస్తున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దేవాంశ్ పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలోనైతే తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతిలోని తన ఇంటి నిర్మాణ పనులకి సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం శంకుస్థాపన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం సుమారు 8:51 ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉదయం 7 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవుడు నారా దేవాంశులతో కలిసి వెలగపూడి బయలుదేరిన చంద్రబాబు అటు శుభముహూర్తాన వెలగపూడిలో నిర్మించుకున్న ఇంటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక రాజధాని పరిధిలో ఇల్లు కట్టుకుంటానే గతంలోనే చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో 2024 డిసెంబర్ లో వెలగపూడి పరిధిలో 5.25 ఎకరాల విస్తీర్ణంలో భూమిని గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్న నేపథ్యంలో అటు వెలగపూడి గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అటు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకి సంబంధించి గ్రామస్తులు పట్టు వస్త్రాలు అందజేయడం జరిగింది. భూమికి సంబంధించి అటు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సైతం, ఇంటి నిర్మాణ భూమి పూజ, శంకుస్థాపన ఉన్నందున ఇప్పటికే అక్కడ నిన్న సాయంత్రానికి అధికారులందరూ కూడా అక్కడ చదువు ప్రాంతాలంతా కూడా చదువు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం 1455 చదరపు గజాల విస్తీర్ణంలో సీఎం చంద్రబాబు వెలగపూడిలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. G+1 లో ఇంటి నిర్మాణం చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అటు హైదరాబాద్ కు చెందిన SRR కన్స్ట్రక్షన్ కంపెనీకి సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఏడాది లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని టీడీపీ అధినేత భావిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంటి నిర్మాణ పనుల పైన పలు సూచనలు అయితే చేయడం జరిగింది. ఇక ఇంటి ఆవరణలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ మొక్కలు ఎక్కువగా పెంచాలంటూ కూడా చంద్రబాబు నిర్ణయించారు. దాంతో పాటు ఇంటి ఒక పక్క ఇల్లు నిర్మాణం, దాంతో పాటు మరో పక్క కన్వెన్షన్ హాలు, అదే విధంగా సెక్యూరిటీ గార్డ్స్ ఉండేందుకు క్వార్టర్స్, ఇలాంటి నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏడాది లోపల ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ కూడా ఆ సంస్థకి సంబంధించి చంద్రబాబు సూచనట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.